నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. లేటెస్ట్గా ఎక్కడ చూసినా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలే సంచలనం సృష్టిస్తున్నాయి. సో అందులో భాగంగానే అసలు ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్నో విమర్శలని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తమిళ్ హీరో విజయ్ ప్రస్తుతం ఇప్పుడు సీఎం రేస్లో ఉన్నారు. అదేవిధంగా ఆయన గెలిచి సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు, అది కూడా అందరికీ తెలిసిందే. సో ఈ విషయాలపైన మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ప్రధానంగా విజయ్ గారి గురించి చూసుకుంటే కంప్లీట్గా మనందరికీ తెలుసు ఆయన జర్నీ. అసలు ఎగ్జిట్ పోల్స్ కూడా అసలు చూస్తే అసలు లేదు మహా అయితే 10-20 అంతకుమించి ఎక్కువ రాదన్నారు. కట్ చేస్తే ఈరోజు సీఎం రేస్లో ఉన్నారు. సో ఇన్నేళ్ళ ద్రవిడ పార్టీల నుంచి వెళ్ళి ఒక కొత్త పార్టీ 2 ఇయర్స్లో పుట్టుకొచ్చి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నాడు. సో అంటే మీకు పాలిటిక్స్, తమిళనాడు పాలిటిక్స్ ఎస్పెషల్లీ మీరు దగ్గర నుండి చూశారు కాబట్టి సో ఎలా ఉండబోతుంది అనుకోండి సార్? విజయ్ కూడా ద్రవిడ పార్టీలకు దగ్గరే ఉంటాడు. అవును. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా తమిళనాడు ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇస్తాయి, జాతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వవు. అన్నా డిఎంకే ఏంటంటే జాతీయ పార్టీని కలుపుకున్నారు కాబట్టి కొంచెం తేడా వచ్చింది. అలాగే ఇక్కడ మీకు సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ని కలుపుకున్నారు కాబట్టి వీళ్ళు అలయన్స్లో రన్ అవుతున్నారు ఎవరు డిఎంకే. అలాగే ఇప్పుడు జనాలు ఏంటంటే అంటే అమ్మ ఉండేటప్పుడు అన్నా డిఎంకేకి ఒక మంచి పట్టుండే. అమ్మ ఎప్పుడైతే చనిపోయారో ఇక్కడ కరుణానిధి గారు చనిపోయినా కూడా కరుణానిధి గారితో ట్రావెల్ అవుతూ కొడుకు స్టాలిన్ గారు ఆయన స్టామినా ఆయన పార్టీ నిలబెట్టుకున్నాడు. కానీ అక్కడ వారసత్వం లేదు. వారసత్వం నాదంటూ మొత్తం నలుగురు ఫైట్ చేశారు. శశికళ గారు, దినకరన్ గారు, మళ్ళా ఎడపాటి పళనిస్వామి గారు, పన్నీర్ సెల్వం గారు. పన్నీర్ సెల్వం గారిని బయట తోసేశారు, శశికళ గారిని అందరినీ బయట తోసి ఎడపాటి పళనిస్వామి మొత్తం టోటల్గా పెట్టుకున్నాడు. ఆస్తులన్నిటికీ వారసులు వచ్చి జయలలిత గారి మేనగోడలు మేనల్లుడికి వచ్చాయి. ఇదంతా పార్టీ అయినప్పుడు ఏమైందంటే అమ్మ లేనప్పుడు మనం ఆ పార్టీకి వేయడం వేస్ట్, అమ్మ లేనప్పుడు ఆ పాలన కరెక్ట్ కాదేమో అనేది ఒక ఫీలింగ్ వచ్చేసారు. ఇక్కడ కరుణానిధి గారి అబ్బాయి స్టాలిన్ అంటే మన కరుణానిధి గారికి మనం అభిమానించే వాళ్ళందరూ ఆ ఓటు బ్యాంక్ అలాగే ఉంటుంది, అది పోదు. ఆ ఓటు బ్యాంక్ ఏం చేశారు, కరుణానిధి గారిని మనం లాస్ట్ టైం గెలిపించారు. గెలిపించిన తర్వాత ఆయన తిరుగులేదు అనుకున్నాడు. అవును, ఆయన తిరుగులేదు అనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ అన్నా డిఎంకే ఆయనకు పోటీ కాదు. అవును, సరైన పార్టీ వస్తుందని అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలేదు. విజయ్ గారు సడన్గా ఏం చేశారంటే ఒక అదును చూసి తక్కువ ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పెట్టేటప్పటికి ఏమైందంటే జనాలు కొత్తదనాన్ని చూడటానికి చూస్తున్నారు. జనాలు ఏంటంటే కరుణానిధి గారి బిడ్డగా ఈయన చేశాడు, కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రౌడీజం పెరిగిపోయింది, కొడుకు అజమాయిషీ పెరిగిపోయింది, అల్లుడు అజమాయిషీ పెరిగిపోయింది అనేది తమిళనాడులో జనాల్లో టాకు. ఓకే, ఆయన మీద బ్యాడ్ లేదు, కొడుకు మీద వాళ్ళ మీద అజమాయిషీ పెరిగిపోయింది అనేది ఒకటి. ఇది వారసత్వం పార్టీ అవుతుంది. ఎస్, అన్నా డిఎంకేకి అమ్మ లేనప్పుడు ఆ పార్టీకి మనం సపోర్ట్ చేయలేము. కనుక కొత్తగా విజయ్ గారు వచ్చారు, కొత్తగా అవినీతి రహిత పాలన చేస్తానంటున్నాడు. ఈజ్ అ టాప్ సెలబ్రిటీ. కనుక అక్కడ ఆ వ్యక్తికి మనం చూస్తే బాగుంటుంది. ఆయన చెప్పిన మాటలు బాగున్నాయి, ఆయన ఆలోచన బాగుంది, ఎదుటి వాళ్ళని విమర్శించకుండా పర్ఫెక్ట్గా ఆయన ఏం చేయగలుగుతానో చెప్తున్నాడు. ఆశలు చూపించట్లేదు. ఆశలు చూపించి నేను ఇంత ఇస్తా అంత ఇస్తా, నేను స్కూటీలు ఇస్తా అని చెప్పట్లేదు. అందరు ప్రజలు బాగుండాలి, ప్రజలకు మొత్తం ఉద్యోగాలు అన్ని మొత్తం ప్రజల కోసం మంచిగా చెప్తున్నాడు. ఈయనకో ఛాన్స్ ఇద్దామా అనేది 235 ఫ్లైట్లు వేసుకొని ప్రపంచంలో ఉన్న తమిళన్స్ అంతా కూడా వచ్చి విజయ్కి ఓటేసి వెళ్ళారు. నెంబర్ 1. నెంబర్ 2, మహిళలందరూ కూడా ఏకదాటి మీద విజయ్ గారికి ఓటేయాలి. యూత్ అంతా కూడా, యువకులంతా కూడా ఆయనకు ఓటేయాలి. అంటే ఆయన ఓటుగా మలుచుకున్నాడు, అభిమానుల్ని ఓటుగా మలుచుకున్నాడు. ఒకటే చెప్పాడు, మీరు నన్ను ప్రేమించే అభిమాని అయితే మీరు వచ్చి ఇక్కడ నాకు పాలాభిషేకాలు ఇవన్నీ కాదు మీరు చేసేది, ఎదుటివాన్ని తిట్టడాలు చేయొద్దు. సోషల్ మీడియాలో మీ ఏరియాలో ఓటర్ని మన గుర్తుంచుకునేలా, ఇది మా విజయ్ గారి గుర్తు, ఈ గుర్తుంచుకునేలా ఆ ఓటర్ని మనం బూత్ దాకా తీసుకెళ్ళగలగాలి. ఇది మీ బాధ్యత. మనం ఇక్కడ మాట్లాడి మీరు సీఎం అంటే కాదు, ఆ ఓటు తీసుకెళ్ళి మీరు బూత్లో మన గుర్తు మీద వేయించగలిగితే నేను మీకు కావాల్సిన పని చేయగలుగుతాను. మీరు నిజమైన అభిమాని అయితే ఫస్ట్ ఆ పని చెయ్యండి. ఎదుటి వాళ్ళని తిట్టడాలు, ఎదుటి వాళ్ళ మీద దాడికి వెళ్ళడాలు, ఎదుటి వాళ్ళ మీద మనం కౌంటర్ ఇవ్వడాలు వద్దు. అది నేను చూసుకుంటా ఒక్కడిని, ఆ కష్టం నేను పడతా, ఆ బాధ నేను పడతా.
మీరు మాత్రం ఓటర్ని మాత్రం బూత్ కాడకు చేర్చండి, ఓటర్ని మాత్రం మన ఓటు మనకు ఏ గుర్తు ఆ గుర్తుకు వెయ్యండి అని చెప్పటంలో సక్సెస్ అయ్యాడు విజయ్. ఒంటరిగా ఒక్కడై మొత్తం టోటల్ కోట్లాది మంది ప్రజలకి మొత్తం టోటల్ ప్రజల్ని తీసుకెళ్ళి ఓటు వేయించడానికి సక్సెస్ అయ్యాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఎవరైతే స్టాలిన్ గారు ఉన్నారో ఇవన్నీ కూడా ఆయనకి యాంటీ ఇన్కమెన్స్ ఉంటుంది కొంత, ఆ యాంటీ ఇన్కమెన్స్ ఓటు అంతా విజయ్ గారికి మళ్ళింది. ఇక్కడ అన్నా డిఎంకే ఎప్పుడైతే మీకు చెప్పాను కదా అన్న లేనప్పుడు అప్పుడు 69 సీట్లకి అక్కడ 20 సీట్లు కోల్పోయారు. ఇక్కడ మొత్తం టోటల్గా 66 సీట్లు కూడా మీరు లెక్కెట్టండి, 65 సీట్లు మేబీ ఈజ్ అ లో మెజార్టీ. సెకండ్ ప్లేస్ డిఎంకేనే. అందుకే మీకు ఎగ్జిట్ పోల్స్కి అందలేదు, ఇంక్లూడింగ్ మాకు కూడా అందలేదు. మేము కూడా 20 సీట్లు వస్తాయి అనుకున్నాం. కానీ ఎందుకని చెప్పే కదా, ఒక సైలెంట్ వేవ్ నడిచింది. ఒక సైలెంట్ వేవ్ అంటే ఒక అభిమాని వెళ్ళి ఇప్పుడు పలానా ఏరియా ఇది నేను ఇది ఇక్కడ జయప్రకాష్ నగర్, ఇక్కడ 25 మంది ఉన్నారు. ఆ అభిమాని 25 మంది వెళ్ళి అక్క అన్న అమ్మ మా విజయ్ గారు నించున్నారు, మా విజయ్ పార్టీ అభివృద్ధి చేస్తారు, మా విజయ్ గారు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఓటు వేయండి, ఇదిగో గుర్తు అని. ఎవ్రీ డే క్యాన్వాసింగ్ ఈజ్ 25 మెంబర్స్. ఓకే, ఎవ్రీ డే ఈజ్ క్యాన్వాసింగ్ ఈజ్ 25 మెంబర్స్. ఆల్ సోషల్ మీడియా మొత్తం యాక్టివ్, అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ చేస్తూ వాళ్ళు మొత్తం టోటల్గా ఒక పర్సన్ 25 మందిని తీసుకొచ్చాడు. మీకు అక్కడ ఓటింగ్ అనేది సక్సెస్ అయ్యాడు. ఇక్కడ తక్కువ వాళ్ళంతా కూడా మీకు అందుకే అంటారు బూత్ లెవెల్, అంటే మీకు బీజేపీగా ఎప్పుడైనా మీరు సునీల్ బన్సల్ కానీ, మీరు సంతోష్ గారు కానీ, లేకపోతే మీకు అభిషేక్ బూత్ లెవెల్ అంటారు. బూత్ లెవెల్ అంటే నేను బూత్ లెవెల్లో నేను కూడా పనిచేశాను. నేను బూత్ లెవెల్ ఏజెంట్గా బూత్ లెవెల్ నుంచి పనిచేసుకుంటూ ఆ ఏరియాకి ఎన్ని బూతులు ఉంటాయి, ఎన్ని బూతుల్లో మన ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎన్ని ఓట్లు మనకి ఎన్ని ఓట్లు పడతాయి, అలా ఎలా పడతాయి, ఏ విధంగా పడతాయి, ఏ పార్టీ మనకి యాంటీ పడుతుంది అని అన్నీ చూసుకుంటాం. 1000 కోట్లు ఖర్చు పెట్టారు. రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచాడు అంటే ప్రజల్లో ఇంకా నమ్మకం ఉంది. ప్రజలు మన మీద పెట్టిన విశ్వాసానికి 100% సక్సెస్ అనేది చెప్పుకోవచ్చు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీరు స్కూటీ ఇచ్చి మీరు మామూలుగా మమ్మల్ని ఏంటంటే మీరు లో క్లాస్ పీపుల్స్ అందరినీ కూడా కింద క్లాస్ వాళ్ళందరికీ కూడా మీరు ఏదో ఆశ చూపి ఓటేసుకొని మా జీవితాలతో ఆడుకోకండి. ఈజ్ ద మిడిల్ క్లాస్ పీపుల్. మాకు కరెంటు ఛార్జీ పెరిగినా, గ్యాస్ ఛార్జీ పెరిగినా, ఇంకో ఛార్జీ పెరిగినా మాకు సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి తప్ప జీతం పెరగట్లేదు. ఈ డబ్బు పోతుంటే అప్పుల పాలు అయిపోతున్నాం. మిడిల్ క్లాస్ కోసం చూసేవాళ్ళు లేరే, మొత్తం ట్యాక్స్లు కోట్లాది రూపాయలు ట్యాక్స్ కట్టిన వాళ్ళ కోసం చూసిన వాళ్ళు లేరే. మీరు కింద పీపుల్కి మీరు వచ్చి ఉచిత బస్సు అంటారు, అన్నీ అంటారు, అన్నీ ఉచితమే. ఆ డబ్బు ఎక్కడి నుంచి వెళ్తుందో మా డబ్బు నుంచి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఏమంటున్నారు, దయచేసి విద్య వైద్యం ఈ 2 ఫ్రీ ఇవ్వండి. ఈ 2 ఫ్రీ ఇస్తే దేశం బాగుపడుతుంది. అన్నీ తీసేయండి, ఈ 2 ఇవ్వండి ఫ్రీ. విద్య వైద్యం ఈ 2 ఫ్రీ ఇవ్వండి, దేశం బాగుపడుతుంది. ప్రతి దిక్కన కూడా ఇదే మాట చెప్తున్నారు అందరూ కూడా. అయ్యని ఇయ్యేస్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి, రేవంత్ రెడ్డి గారు అదే పరిస్థితి. మాకు ఇవ్వలేదు. రైతును కాపాడండి, విద్య వైద్యం 2 ఫ్రీ ఇవ్వండి. అంతే, ఈ 3 తప్ప ఏది చేయాల్సిన అవసరం లేదు. కనుక విజయ్ గారు ఏం చెప్పలే. విజయ్ గారు ఇది మామూలుగా మేము అంత ఇస్తాం, ఇంత ఇస్తాం, మేము ఈ కోటి ఇస్తాం, ఆ 50 ఇస్తాం అని చెప్పలే. అవినీతి రహిత పాలన చేస్తాను, ప్రజల నమ్మకం మీద నేను దగ్గరుండి పాలన చేస్తాను అన్నాడు. ఆ దానికి ఓటు జనాలు వేసారు అనేది మాత్రం మనం ఇది ఊహకి అందని విజయం. ఇంకోటి ఏంటంటే టాలీవుడ్లో మొత్తం సినిమా ఇండస్ట్రీ అందరూ కళ్ళు తెరుచుకోవాల్సింది ఏంటంటే సెలబ్రిటీయే మీరు, కానీ సెలబ్రిటీ బయటకు వచ్చేటప్పుడు జనాలు వస్తారు, వాళ్ళందరూ ఓట్లు వేస్తారు అనుకోవడం తప్పు. ఆ ఓటుగా మలుచుకోవడంలో విజయ్ గారు సక్సెస్ అయ్యారు, అభిమానులు సక్సెస్ అయ్యారు. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ, చిరంజీవి గారి అభిమానులకు కానీ నేను అందరికీ ఒకటే చెప్తున్నా, చిరంజీవి గారిని ఆయన నమ్మించి మోసం చేశారు. 220 సీట్లు రావాలి ఆయనకి, ఆయన నమ్మించి మోసం చేశారు. ప్రతి ఒక్కరు కూడా సీఎం అని. మీరు బయట నుంచి సీఎం కాదు, ఆయన సీఎం కుర్చీలు ఎలా కూర్చోబెట్టాలనేది మీరు ప్లాన్ చేయాలా. మీరు నిజమైన అభిమాని అయితే కష్టపడాలా, నిజమైన అభిమాన కార్యకర్త అయితే కష్టపడాలా. ఆ ఓటును తీసుకెళ్ళి ఆ బూత్లో వేయించాలా. అంటే మీరు ఇక్కడ మనకు గొప్ప కోసం సీఎం అంటున్నారు, అక్కడ వదిలేస్తున్నారు. అలా చేయలేదు. విజయ్ గారి కార్యకర్తలు అభిమానులు కరుడు కట్టిన అభిమానులై, ఆలే కార్యకర్తలై ఓటును తీసుకొని వెళ్ళి బాగా ఆయన విజయ్ గారు గుర్తు మీద వేయించారు. పవన్ కళ్యాణ్ గారు 2019లో మీరు ఎందుకు ఓడించారు? 2019లో మీ అందరు అభిమానులు ఉన్నారు, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కదా ఆయనకి. అంటే ఓటుగా బూత్ లెవెల్లో ఇప్పటికీ కూడా ఇంకా డెవలప్ కాలే.
బూత్ లెవెల్లో డెవలప్ అండి. మీ ఏరియాలో మీకున్న ఓటుని జనసేన కార్యకర్తలు ఓటుగా మార్చండి, బాగుంటుంది తప్ప ఈ విధంగా మీరు ఎప్పుడైనా మన హీరోకి సెలబ్రిటీ తన ఉంటే కోట్లాది మంది జనం వస్తారు. ఆ లక్షలాది మంది కోట్లాది మంది జనాన్ని ఓటుగా మలుచుకోవాలి. ఓటుగా మలుచుకోవాలంటే గెలిపించేది కార్యకర్తే, రేపు గెలిపించేది కార్యకర్త, రేపు అభిమానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బూత్ లెవెల్లో మొత్తం టోటల్గా గ్రౌండ్ లెవెల్లో ఆయనకు ఉంది. అందుకనేసి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు బూత్ లెవెల్ వచ్చింది, అంతకుముందు బూత్ లెవెల్ లేదు ఆయనకు కూడా. అందుకని బూత్ లెవెల్ ఇప్పుడు కూడా, అందుకే మీకు ఎప్పుడు కూడా బీజేపీ శాశ్వతంగా ఎక్కడ వేసినా కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎప్పుడు గెలుస్తూ ఉంటుందంటే బూత్ లెవెల్లోనే వాళ్ళు ఎప్పుడు లెవెల్ చూసుకుంటారు. మనకి 765 ఓట్లు వస్తే మన ఓటు ఎంత వస్తుంది, మనం అక్కడ ఏం తప్పు చేస్తున్నాం, అక్కడ ఎందుకు మనం చేయలేకపోయాం, ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, లోకల్ లీడర్ నుంచి అప్ టు హైయెస్ట్ లీడర్ దాకా ఏం ప్రాబ్లం ఉంది అనేది మనం కంపల్సరీ బూత్ లెవెల్లో చెక్ చేసుకుంటాం. ఎవరి చెకింగ్ అండ్ ఎవరి మినిట్. మనం ఎప్పుడు కూడా ఓటు వేశారు కదా 5 సంవత్సరాలు అనుభవిస్తారులే అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు అనేది ఉంటుంది. ఆ ఓటు హక్కుతో మన ఇంటికి పంపిస్తారు. ఇది స్టాలిన్ గారు గుర్తుపెట్టుకోవాలా, ఎడపాటి పళనిస్వామి గారు గుర్తుపెట్టుకోవాలా, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ గుర్తుపెట్టుకోవాలా. మనం ఎందుకంటే ఇప్పుడు ప్రజలు చాలా విజ్ఞులు, ఆలోచించి ఓటేస్తున్నారు. కనుక మనం డబ్బు ఇస్తే ఓటేస్తారో లేకపోతే మనం అన్ని తాయిలాలు ఇస్తే ఓటేస్తారు అనుకోవడం తప్పు. ఓకే సార్, అయితే ఇప్పటివరకు ఉన్న విషయం ఏంటంటే విజయ్ గారికి ఆయన గెలుచుడు పక్కన పెడితే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ నడిచింది. అక్కడ ఇన్సిడెంట్లో మహాసభలో చనిపోవడం కానీ, త్రిష ఇన్సిడెంట్స్ కానీ, దాని తర్వాత వాళ్ళ వైఫ్కి విడాకులు. సో ఇవన్నీ కూడా తమిళనాడు ప్రజల్ని ఏ మేరకు కూడా ప్రభావం చూపించలేకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎవరి కొరువు వాళ్ళే తెచ్చుకొని పెట్టుకున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్లో ఆయన్ని సిబిఐకి విచారణకు ఆదేశించారు. రేపు ఎలక్షన్లో నామినేషన్ వేస్తారంటే ఇవాళ కూడా పిలిచారు, ఏమో టార్చర్ పెట్టారు 7 గంటలు. ఆయన మామూలుగా వచ్చాడు, చనిపోతే జనాలు ఆయన ఏం తప్పు ఉంటుంది అంటే అది కూడా రాజకీయం చేశారు. అందుకే ప్రజలు చూశారు ఒక వ్యక్తిని ఏడిపిస్తున్నారు. అదే తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారో ఆ రోజే ఓటమికి అంచుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ప్రపంచం అంతా ఒకటైపోయింది. చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి ప్రపంచం ఒకటైపోయింది. ఆయన ఏం చేశాడని కాదు, ఈజ్ ఎ గ్రేట్ లీడర్, ఈజ్ అ 75 years. ఆయనకు ఎప్పుడైతే ఏ రోజైతే జరిగిందో అలాగ అయిపోయింది. అలాగా విజయ్ గారికి ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ టార్చర్ పాపం ఆయన ఇబ్బంది పెట్టి, అలాగే త్రిష గారి ఇన్సిడెంట్ బీజేపీలు మాట్లాడడం, అవన్నీ కూడా త్రిష గారి ఇన్సిడెంట్ ఈ బీజేపీలు మాట్లాడడం, వాళ్ళ వైపు కేటగిరీలుగా ఆమె ఎలక్షన్ టైంలో విడాకులు అనడం, ఇంతకుముందు అనొచ్చు కదా విడాకులని, ఆనకుండా మళ్ళీ ఇప్పుడే విడాకులు అనడం, ఇవన్నీ కూడా ఒక నాయకుడిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, ఒక నాయకుడిని రాకుండా చూడాలనుకుంటున్నారు, ఒక నాయకుడిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈజ్ అ గ్రేట్ సెలబ్రిటీ, ఈజ్ అ గ్రేట్ హీరో, ఈజ్ అ దళపతి. అలాంటి వ్యక్తిని మనకి ఇబ్బంది పడుతున్నారు. ఇది మనం ప్రజలుగా ఆయన కాపాడుకోవాలి. ఓటు రూపంలో ఆయనకు మనం నిరసన అంటే అదర్ పార్టీకి నిరసన తెలుపుతూ ఆయన ఓటు రూపంలో ఆయన్ని గెలిపించి ఈయన నిజాయితీని మనం గెలిపించాలి అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇది వీళ్ళు చేస్తున్న ప్రతి పని 30 మంది చనిపోతే ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? ఆయన ఒక మీటింగ్ పెట్టాడు, అక్కడ వాలంటీర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయ్యింది, సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇచ్చిన తర్వాత సిబిఐ కూడా వాళ్ళు ఏడిపించింది, ఇబ్బంది పెట్టింది, కష్టపెట్టింది. నామినేషన్ వేస్తే నామినేషన్లో మొత్తం టోటల్గా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక్కొక్కరికి ఎలాగంటే నేనే రాజు నేనే మంత్రిలో, నీకు ఇస్తా తమ్ముడా, నీకు ఇస్తా తమ్ముడా, నీకు ఇస్తా తమ్ముడా. ఎవరు ఏంటంటే ఒక కటికి పేదవాళ్ళకి సీట్లు ఇచ్చాడు, అందరినీ గెలిపించాడు, స్టాలిన్ గారిని ఓడించాడు. ఇది గ్రేట్ హిస్టరీ రికార్డింగ్, స్టాలిన్ గారిని ఓడించాడు. అంటే అలాంటిది ఒకరికి రాదు, ఆ చరిత్ర వచ్చింది, ఆ చరిత్ర సృష్టించాడు. అందుకే విజయ్ని ఈరోజు విజయ్ మంచి పాలన ఇవ్వాలని, మంచి పాలన రావాలని డిఎంకేతో పొత్తు పెట్టుకోకూడదు అనుకున్నాడు, అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోకూడదు అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండాలనుకున్నాడు. ప్రతిపక్షంలో నేను తప్పు చేస్తే వాళ్ళు ప్రశ్నించాలి, నేను పని చెయ్యాలి, ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉంటేనే అవుతుంది. అలాగే అందుకని ఏం చేశాడు ఆయన, కాంగ్రెస్ వాళ్ళని అడిగాడు, లెఫ్ట్ పార్టీని అడిగాడు, డిటి మన విజయకాంత్ గారి పార్టీ ఒకటి, పిఎంకే అన్ని కలిపి 13 సీట్లు అవుతాయి, వాళ్ళతో పాలన నడిపిద్దామని డిసైడ్ అయ్యాడు. సో సార్ ఇప్పుడు మిక్స్డ్ ఉన్నాయి సార్, దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. అవును, ఇప్పుడు మీరు అన్నట్టు. సో ఇవి ఫ్యూచర్లో ఉన్న క్లాషెస్కి రీజన్ రావు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా
ఒక వ్యక్తిని గౌరవిస్తాడు, ప్రజలను గౌరవిస్తాడు, ప్రజల ఓటుని గౌరవిస్తాడు. రాహుల్ గాంధీ గారు ఈరోజు కూడా ప్రధానమంత్రి అవ్వడానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు నీతికి నిజాయితీకి ఆయన ఏదైతే సిద్ధాంతం అనుకుంటే ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటాడు. ప్రజల పక్షాన ప్రజల తరపున ఉండాలనుకుంటాడు తప్ప ఆయన ప్రధానమంత్రి పదవిలో ఉండాలనుకోడు. ఆయన నేను ₹1,00,00,000 సూట్ వేసుకోవాలనుకోడు. ఆయన నేను 50,000 బనీని వేసుకొనైనా సరే ప్రజల పక్షాన్ని ఉండాలనుకుంటాడు. ఆయన దాంట్లో ఉన్నది గ్రేట్నెస్. అలాగే కమ్యూనిస్టు భావాలు ఎప్పుడు కూడా మాకు మొత్తం సీట్లు పోయినా ఓట్లు పోయినా పర్లేదు కానీ మా భావాలు దెబ్బతినకూడదు అనుకుంటారు. కనుక వాళ్ళకి 6 సీట్లు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎవరి దగ్గర క్రాసెస్ రావు. విజయ్ గారు చెప్తున్న ప్రకారంగా క్రాసెస్ రాకుండా జరుగుతుంది. రెండోది, ఫస్ట్ నేను ఎప్పుడైనా చెప్తానండి, ప్రతిపక్షం లేకుండా అధికార పక్షం ఉండకూడదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ప్రతిపక్షం ఉంది అంటేనే ప్రజల పక్షాన, అధికార పక్షం ఉంది అంటే అధికార పక్షం చేసిన తప్పుని ప్రతిపక్షం ప్రశ్నించాలా. ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే గొంతుకే అధికార పక్షం, ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షం లేకపోతే ఎక్కడ అవ్వదు. ఇప్పుడు చూడండి, తమిళనాడు ప్రజలు వాళ్ళు విజ్ఞులు 59 సీట్లు ఇచ్చి ప్రధాన ప్రతిపక్షం చేశారు అన్నా డిఎంకే. తర్వాత 45 సీట్లు 48 సీట్లు ఇచ్చి అన్నా డిఎంకే చేశారు. అంటే 2 ప్రతిపక్షాలు ఉన్నాయి విజయ్ గారికి. ఒక్క పని చేయకపోతే అసెంబ్లీలో ఎక్కడ అధికార పక్షం అని ఏకి పారేస్తారు. అది వాళ్ళకి పవరు. ఇక్కడ ఏం చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏం చేశారు, కోపంతో కసితో మొత్తం వన్ సైడ్ ఇచ్చారు. ఇప్పుడు అదేమైపోయింది, ప్రతిపక్షం లేకపోతే ప్రజల పక్షాన మాట్లాడే నాయకుడు లేడు, ప్రజల పక్షాన పోటీ చేసే నాయకుడు లేడు, ప్రజల పక్షాన పోరాడే నాయకుడు లేడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే, అధికార పక్షం ఎమ్మెల్యే ఫోన్ ఎత్తాడు, ఓడిపోయిన ఎమ్మెల్యే ఫోన్ ఎత్తాడు. అధికార పక్షం ఎమ్మెల్యే ఫోన్ ఎందుకు ఎత్తాడంటే ఆయన ఆటోమేటిక్గా నేను గెలిచాను, మళ్ళీ నాకు ఓటు అవసరం లేదు. ఎవరైతే ఉన్నారో మా నాయకుడు వెళ్ళట్లేదు కదా అని ఈ ఓడిపోయిన ఎమ్మెల్యే వెళ్ళట్లేదు. అంటే దానివల్ల ఏమైందంటే పోరాటం ఆగిపోయింది, అక్కడ కార్యక్రమాలు ఆగిపోయాయి. అక్కడ గ్రీన్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం టోటల్గా ప్రజలకు అందవలసిన కొన్ని అందట్లేదు, ప్రజలు పడుతున్న కష్టాలు అందట్లేదు, ప్రతిపక్షంలో ఎవరైనా మాట్లాడే హక్కు లేదు. ఈరోజు బెల్ట్ షాపులు పెరిగిపోయాయి, ₹40 అంటే వైన్ షాపుల కంటే బెల్ట్ షాపులను ఎక్కువ అమ్ముతున్నారు. ఇవన్నీ అడగవలసిన ఎవరు, ప్రతిపక్షం లేదే. ఈయన ఏమంటే నాకు 11 సీట్లు వచ్చాయి కాబట్టి ప్రజలు నన్ను తిరస్కరించారు కాబట్టి నేను వెళ్ళను అసెంబ్లీకి అంటాడు. ఈయన 11 సీట్లు నాకు ఇచ్చారు కాబట్టి నేను వెళ్ళను అసెంబ్లీకి అంటాడు. అంటే అప్పుడు అధికార పక్షం ఏమవుతుంది, ఈజ్ పవర్ఫుల్ అయిపోతుంది. ఎమ్మెల్యే ఏమైపోతున్నాడు, ఈజ్ పవర్ఫుల్ అయిపోతున్నాడు. ఎమ్మెల్యే ఈజ్ పవర్ఫుల్. అంటే అక్కడ మనకి ప్రతిపక్షం ఎప్పుడైతే లేదో ప్రజల గొంతుగా నొక్కిశారు, ప్రజల గొంతుగా ఆగిపోయింది. ఆ ప్రజల గొంతుకే ప్రతిపక్షం. కనుక ప్రజలు ఎప్పుడైనా ఆలోచించాల్సింది ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి. అందుకనే మీకు కేరళలో చూడండి, ప్రతిపక్షం ఉంది 36 సీట్లు, అధికార పక్షం కాంగ్రెస్ ఉంది. అలాగే మీరు ఎన్ని దిక్కులు ఎక్కడైనా ప్రతిపక్షం లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొత్తగా ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు. కనుక ప్రతిపక్షం లేకపోతే ప్రజల గొంతుకు నొక్కేస్తుంది, ప్రజల గొంతుగా ఆగిపోతుంది. కనుక ప్రతిపక్షం ఉండాలి, ఏ పార్టీ వచ్చినా ప్రతిపక్షం ఉండాలి. కనుక దయచేసి మీరు అందరూ కూడా విజయ్ గారిని కానీ, మీరు ఇటు తమిళనాడు పాలిటిక్స్ కానీ, మీరు బెంగాల్ పాలిటిక్స్ కానీ ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం తెలంగాణలో ఉంది కాబట్టే ప్రతిదానికి రోడ్డు మీదకి వచ్చి నించుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. భయం వేస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి, అమ్మో వీళ్ళు ఏం పెడతారో అని చెప్పి ఇమ్మీడియట్లీ దాని మీద ఎంక్వైరీ చేసుకొని గబగబ కూర్చుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారండి, మాట్లాడే వాళ్ళు లేరు. హోమ్ మినిస్టర్ గారు ఈరోజు ఇంతమంది జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అనిత గారు వచ్చి ఆమె ప్రోగ్రామ్స్ ఆమెకే ఉన్నాయి తప్ప నిజంగా లాండ్ ఆర్డర్ అనేది టోటల్గా ఫెయిల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. అడిగిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లోన్ వేసేస్తున్నారు, అడిగిన వాళ్ళు తీసుకొని సోషల్ మీడియాలో అందరినీ తీసుకొని లోన్ పెట్టేస్తున్నారు. నిజంగా అందరినీ అరెస్ట్ చేస్తే ఎన్ని స్టేడియంలు కావాలి, ఎంతమంది కావాలి? కనుక ప్రతిపక్షం లేకపోతే ఈ పరిస్థితులు ఉంటాయి, అర్థం చేసుకోండి. దయచేసి ప్రతిపక్షం ఉండాలి. కనుక ఆల్ ది బెస్ట్ విజయ్ గారు. ఆ విజయ్ గారితో ఫస్ట్ సినిమా నాదే డిస్ట్రిబ్యూషను, ఎస్ఏ చంద్రశేఖర్ గారి డైరెక్షన్లో. ఆ ఫస్ట్ సినిమా నేనే విశాఖపట్నం డిస్ట్రిబ్యూషన్ చేశాను. అదృష్టం, ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అని చంద్రశేఖర్ గారు. ఆయనతో నాకు బాగా రేపో ఉంది. విజయ్ గారితో నాకు పరిచయం లేదు కానీ వాళ్ళ నాన్నగారితో నాకు మంచి రేపో ఉంది, వాళ్ళ అమ్మగారితో కూడా ఉంది నాకు. ఎందుకంటే 92 and 94 వాళ్ళతో నేను ఎక్కువ ట్రావెల్ చేసినవి ఉన్నాయి. కనుక వాళ్ళ చాలా గుడ్ పర్సన్స్ ఫ్యామిలీ. కనుక నాకు విజయ్ గారితో అప్పుడు ఇంకా చిన్న వ్యక్తి, ఆయన నాకు అంత పరిచయం ఆయనతో లేదు. కనుక ఏదైనా సరే ఈరోజు మంచి పాలన చేయాలి,
సినిమా నుంచి వెళ్ళారు కదా సినిమా నుంచి సినిమా వాళ్ళందరూ కళ్ళు తెరుచుకోవాలి. సినిమా వాళ్ళందరూ కూడా ప్రతి హీరో కూడా మాకు జనాలు వస్తున్నారంటే ఓటు వేయడానికి మనముగా విజయ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఓటు ఎందుకు వేయాలి, ఓటు ఎలాగ వేయాలి, ఓటు ఎలా మార్చుకోవాలి, విజయ్ అభిమానులు చూసి నేర్చుకోండి, విజయ్ గారిని చూసి నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్తున్న ఓటుగా మలుచుకోవాలి. సెలబ్రిటీకి జనాలు వస్తారే తప్ప మనకు ఓట్లుగా మలుచుకునే బాధ్యత మంది ఉంది. ఆల్ ది బెస్ట్ విజయ్ గారు. టాలీవుడ్ అండ్ హాలీవుడ్ అందరూ కూడా మొత్తం సౌత్ ఇండియా అందరూ కూడా విజయ్ గారిని కంగ్రాచులేషన్ చెప్తూ ఆయన ఎల్లుండి ప్రమాణ స్వీకారం రేపే అనుకుంటారు, రేపు ప్రమాణ స్వీకారం ఉంది. ప్రమాణ స్వీకారం చేయడానికి అందరూ వెళ్ళి ఆయన కంగ్రాచులేషన్ చేసి మంచి పాలన అందించాలని నా వ్యక్తిగత అభిప్రాయం అయితే లెఫ్ట్ పార్టీస్ అంటే కాంగ్రెస్ పార్టీతో పాలన చేస్తే విజయ్ గారు కొన్న 5 సంవత్సరాలు పర్ఫెక్ట్గా నడుస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ.